ఓబీసీ రాష్ట్ర ఇప్పుడు దాదాపు 1:15 వరకు వస్తుంది. 2 వరకు క్లోజ్ చేసుకుందాం. ఆర్గనైజేషన్ తరపున మన అతిథులను వరంగల్ జిల్లా నుండి వాయించద్దు అశోక్ యాదవ్ గారు, ఎందుకంటే గిరబోయిన రాజన్న మాట్లాడారు. హలో, మీ సంఘం దాదాపు భారతదేశంలో ఇప్పుడు వెలుగుతుందంటే గాండ్ల సంఘం కాటికే మీరేం తక్కువనే వేయద్దు. ఇప్పుడు మన తరపున వచ్చిన అందరికీ, బీసీలందరికీ 2-3 పేర్లు వచ్చినాయి. అన్యదా భావించద్దు, ఒక్కొక్కరికి అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు పెరక సంఘంకి వెళ్ళి రవీందర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఇంకేమైనా రాణి సంఘాలు సభ అధ్యక్షులు సుందర్ ప్లీజ్ అందరికీ చిన్న రిక్వెస్ట్, సభ జరిగేప్పుడు కొంచెం సీరియస్గా ఉంటే మేము చెప్పే విషయాలు. వెంకట్రాజం గారు, సభ ముందు హాజరైన అనేక మంది మిత్రులు, కుల సంఘాల ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ జై బీసీ. ఇప్పుడు సన్మానం, ఎందుకంటే ఏమన్నా మాట హలో 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 పడే అనే వెళ్తాడు. అందరికీ ఒక చక్కటి ప్రయత్నం. సుందర్రాజు గారు అన్న వెంకట్రాజం అన్నకు సన్మానం చేస్తున్నాం. మన జిల్లా నుంచి ఇద్దరు, మన ప్రాంతం నుంచి ఒక బీసీ బిడ్డలు ప్రభుత్వంలో కొంత గుర్తింపు సంపాదించుకున్నారు. వారిని గౌరవించడం మన బాధ్యత అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను వెంటనే చెప్పిన, తప్పకుండా పెట్టండి, మీరు చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు.
మేము తప్పకుండా హాజరవుతామని కూడా ఆ రోజే వారికి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇటువంటి ఆలోచన తక్కువ మందిలో ఉంటుంది. వెంకటనారాయణ గారికి ఆల్రెడీ సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి, వారికి జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతాయి. వెంకటరాజం గారికి కూడా అనేక ప్రాంతాల్లో సన్మానాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు జరిగే సన్మానం సోదరుడు సుందర్రాజు గారు తీసుకున్న ఇనిషియేషన్, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి బీసీలందరినీ ఒక్క వేదిక మీద కూర్చోబెట్టాలనే సంకల్పం కొద్ది చేసిన సన్మానం. నేను అనుకుంటా రానున్న రోజుల్లో మనం చేయబోయే కార్యక్రమానికి మళ్ళొక్క తొలిమెట్టుగా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఒక చక్కటి కార్యక్రమం. గతంలో అనేక ప్రయత్నాలు చేసినాం. ఇవాళ బీసీలో ఐక్యత కావాలన్నది ఇలా కొత్త నినాదం కాదు. ఏళ్ళ తరబడి కొట్టుకొని చేస్తున్నాం, దాంట్లోనే ఉన్నాం, అందులో నుంచే స్ట్రగుల్ అవుతున్నాం, పోతున్నాం. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క తీరుగా వస్తున్నది. వాస్తవంగా బీసీలు సీట్లు ఇస్తే గెలవాలంటారు. మీకు అందరికీ ఒక్క విషయం, 1964 నుంచి వరంగల్ జిల్లాలో 4 బీసీలకు సీట్లు ఇచ్చేది. ఎన్నడూ ఒక్కడు తప్ప ఎవరు గెలవకపోయేది. మేము అనుకుంటా ఫస్ట్ టైం ఇన్ 99 సీట్లు ఇచ్చిన బీసీలు అందరూ గెలిచిండ్రు. సారన్న గెలిచిండు, సురేఖ గారు గెలిచిండ్రు, రాజలింగం గారు గెలిచిండ్రు, పొన్నాల లక్ష్మయ్య గారు గెలిచిండ్రు, అటువైపు పోతే శ్రీరామ్ భద్రయ్య గెలిచిండు. 5 వచ్చిండ్రు ఒక్కటేసారి మాకు. మేము దాదాపు ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన్ని పట్టుకొని మాకు ఎక్కడ వసతులు లేక టౌన్ హాల్ పక్కనో అక్కడనో ఇక్కడనో వాళ్ళకి సన్మానాలు చేసేది. కొత్తగా ఏకశిలా పార్క్ పడ్డప్పుడు కూడా ఆడకు కూడా పోయి సన్మానాలు చేసిన పరిస్థితులు ఉండే. అదే 5 అనుకుంటే ఎంపీ ఎన్నికలైతే వెంకటేశ్వర్లు కూడా గెలిచాడు. ఒక రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి వచ్చింది, మనకు అవకాశాలు వచ్చినాయి. కాకపోతే కన్సల్టేషన్ చేసుకోవడంలో మనం కూడా విఫలమైన, దాన్ని అదే రకంగా కంటిన్యూ చేయడానికి కానీ ఆ ట్రెడిషన్ని సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడంలో కానీ మన నాయకత్వాలు విఫలమైన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. వాటి నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మనకు బాధ్యత కూడా ఉంది. ఇవాళ పెద్దలు మత్స్యనాచారి గారు అనేక విషయాలు చెప్పినారు. ఏమిటి మన కులాల యొక్క పరిస్థితి? భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా కులగణన లేదు, కులాల లెక్క లేదు. ఇవాళ మనం ఏ లెక్క ఉంటాం అనేది మనం చెప్పుకునే లెక్కలే. ఇప్పటికీ ఒక దశ మొదట్లో వచ్చిన ఫస్ట్ కమిషన్ చెప్పినప్పటికీ కూడా ఆ కమిషన్ని బురదలో దొక్కి పార్లమెంట్లోనే దాని లోపడి చేసిన చరిత్ర ఆనాటి పార్టీకి ఉన్నది. తర్వాత మండల్ కమిషన్ ఒక అంచనా, బీసీలు ఈ రకంగా ఉంటారు, ఇంతమంది ఉంటారు, ఇన్ని కులాలు ఉంటాయి అనేది వాళ్ళు అంచనా వేసి వారి రికమెండేషన్ కూడా కులాల జనగణన చేయాలని లెక్కలు చెప్పినారు. వీరి కులగణన చేయకుండా వీరికి ఎటువంటి స్కీమ్స్ కానీ వీరి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు కానీ చేయడం అనేది భారతదేశంలో సాధ్యం కాదని అనేక కమిషన్లు చెప్పినాయి. అయినప్పటికీ ప్రభుత్వాలకు పట్టిలేదు. ఇంతకుముందే వారు చెప్పినట్టు మనం ఎదిగితే వేరే వాళ్ళు ఎదగరు అనే దాని కొద్దీ మనమే ఎదగాలి, వీళ్ళు అణిగి ఉండాలన్న సంకల్పం కొద్దీ పాలకవర్గాలు చేసిన కుట్రలో భాగంగా బీసీలంతా బలైన విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ బీసీ జనగణన కాకపోవడానికి కారణమేవాడు? 1931లో బీసీ జనగణన అయింది. 1941లో సెకండ్ వరల్డ్ వార్ నడుస్తున్నది కాబట్టి ఆనాటి ఇంగ్లాండ్ ప్రభుత్వం జనగణన చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నది. 1951లో భారతదేశానికి స్వతంత్రం వచ్చి ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం కులాల లెక్క చేయాలని పోతే దాంట్లో బీసీని రౌండ్ చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీలని చేయమని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యం ఈయాటి వరకు బీసీల కులగణన కాలేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడు బీసీలకు వ్యతిరేకం? స్వతంత్ర భారతదేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడానికి ఎవడు కారణం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ రాజకీయ పార్టీలు కారణం? ఈ భారతదేశాన్ని ఏలిన అన్ని రాజకీయ పార్టీలు దాంట్లో భాగస్వాములే అనే మాట గుర్తుంచుకోవాలి. మనం బయటికి ఎన్నైనా చెప్పవచ్చు, ఎన్నైనా మాట్లాడవచ్చు, ఉన్న రాజకీయ పార్టీలు భుజాన్ని వేసుకొని గొంతెత్తి అరవచ్చు. బట్ ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థ మొత్తం మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగానే నిర్మించబడ్డది తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాని కారణమే
1993 వరకు కూడా కేంద్ర సర్వీసులో రిజర్వేషన్లు లేవు. వచ్చిన రిజర్వేషన్లు అమలు చేయడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టిల్లో మీకు అందరికీ తెలుసు. మీకు ఒక్క విషయం చెప్తా, మొన్న నేను పార్లమెంటు మెంబర్ అయి ఓబీసీ స్టాండింగ్ కమిటీలో కొట్లాడేదాకా మన దగ్గర కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, నవోదయ విద్యాలయాలు ఉంటాయి, వాటిలో బీసీలకు రిజర్వేషన్ లేదు. మేము కొట్లాడి స్టాండింగ్ కమిటీలో కొట్లాడి రెజల్యూషన్ చేసి నేను పార్లమెంట్లో సబ్మిట్ చేసి పోయి మంత్రులతోటి మొరబెట్టుకుంటే 2020లో నిర్ణయం తీసుకుంటే 21 నుంచి అది ఇంప్లిమెంట్ అయింది. అంటే అంత టైం పట్టింది, గుర్తుపెట్టుకోండి. బీసీల పట్ల ఒక నిర్లక్ష్యమైన వైఖరి, ఒక దుర్మార్గమైన వైఖరి. ఇప్పటికీ భారతదేశంలో జ్యుడిషియరీ కమిషన్ లేదు. ఎక్కడో రాష్ట్రంలో ఉన్న చట్టాలల్లో ఇక్కడ జడ్జి పోస్టులకు పరీక్షలు పెడితే ఎవరో ఒకరు కింది స్థాయిలో జడ్జిలు ఎలెక్ట్ అవుతున్నారు తప్ప కేంద్రానికి పోయేటప్పటికి రాష్ట్ర హైకోర్టుకు పోయడానికి సుప్రీంకోర్టుకు పోవడానికి కొలీజియం అని ఒకటి పేరు పెట్టుకుంటారు. కొలీజియంలో మీరు లెక్కలు తీయండి. ఇప్పటికి కూడా వాళ్ళ తాత సుప్రీంకోర్టు జడ్జి అయ్యిండు, ఆయన వాళ్ళ అయ్య సుప్రీంకోర్టు జడ్జి అయ్యిండు, మనవాడు ఇప్పుడు అవుతున్నాడు. కానీ అట్టడుగు వర్గాల నుంచి సుప్రీంకోర్టు జడ్జిలు అయ్యే వాళ్ళు ఎవడు కనబడాడు. ఇవాళ మనోళ్ళు పోయి మన దగ్గర కోర్టులో అడ్వకేట్లు పిటిషన్లు ఇస్తున్నారు, న్యాయ వ్యవస్థకు మా దగ్గర నుంచి తెలంగాణ నుంచి కొద్ది మందిని చేయండి దయచేసి అని. చేసే అవకాశాలు లేవు, ఎందుకంటే అక్కడ ఉన్నోడు మనోడు కాదు. ఇవాళ మీరు ఏ వ్యవస్థ అయినా చూడండి. ఈ మధ్యకాలంలో కొద్దిమంది మిత్రులు, అంతకుముందు పెద్దలు మురళీ మనోహర్ గారు కొంత ప్రయత్నాలు చేసినారు, కొంత లిటరేచర్ సాహిత్యం సృష్టించడానికి. ఇప్పుడు చిరంజీవి గారు అనేక రకాలుగా పుస్తకాలు రాస్తున్నారు. పరిశ్రమలో ఎవరు ఆధిపత్యం ఉంది? బీసీలు ఎంతమంది ఉన్నారండి? సాఫ్ట్వేర్ కంపెనీలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఎవడో ఒకడు మన పిల్లగాడు చదువుకొని విద్యావంతుడై అటో ఇటో అమెరికా పోయి, అమెరికాకో ఇంకో రాష్ట్రానికో ఇంకో దేశానికో లేకుంటే ఇక్కడనే ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ కుటుంబాలు కొంచెం తెల్ల బట్టలు వేసుకొని గౌరవప్రదంగా మన దగ్గర బతుకుతున్నాయి తప్ప ఇవాళ కోటీశ్వర్లైన వాళ్ళే ఎంతమంది ఉంటారు? కోట్లు తలెత్తిన వాళ్ళు బీసీలలో ఎంతమంది ఉంటారు అనేది కూడా మనం లెక్క తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అత్యంత తక్కువ స్థాయిలో బీసీలను పెట్టడానికి వ్యవస్థ నిర్మాణమే అట్లా చేసి పెట్టుకున్నారు. ఇలా ఎన్నికలలో మరి పైసలు ఇస్తేనే ఎన్నికలు అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎప్పుడున్నది ఇదంతా? దాదాపు ఎక్కడైతే భారతదేశంలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ సిద్ధాంతాలు వచ్చినాయో, ఎక్కడే పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరమవుతూ గుత్తాధిపత్యం పెత్తందారుల చేతులకు పోతూ వచ్చిందో అన్ని వ్యవస్థల్ని అది కలుషితం చేసిన నేపథ్యం ఇవాళ భారతదేశంలో కనబడుతుంది. ఇవాళ పైసలు లేకపోతే ఏం పని కాదు. ఇవాళ ఏది చేయాలన్నా డబ్బులే కావాలి, డబ్బులు ఉంటేనే చేయాలి. ఇప్పుడు మనోడు ఇక్కడ మీటింగ్ పెట్టిండు కాబట్టి నడిచిపోతుంది. ఇదే మీటింగ్ బయట పెట్టాలంటే మనకు కిరాయి కట్టుకోవాలి, పైసలు పెట్టాలి, మళ్ళీ ఇంకో కార్యక్రమం చేయాలి. ఇది బీసీలకు ఎప్పటికి ఉండే బాధే. మనం మీటింగ్ పెట్టాలంటే ఎడబెట్టాలరా అని. ఈ రకమైన ఇబ్బందులలో మన వ్యవస్థలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక మంచి ప్రయత్నాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్లు అంటే అందరం సంబరపడ్డాం, అవుతుంది అనుకున్నాం. సంవత్సరం తిప్పిలు దాంట్లో గోల్ చక్కర తిరిగినాం. పార్లమెంటుకు బిల్లు పోయింది, రాష్ట్రపతి ఆమోదం కావాలి. బిల్లు పంపించేటప్పుడే తెలుసు రాష్ట్రపతి ఆమోదం కావాలని. తెల్లారే ట్రైన్ ఎక్కిపోయి అక్కడ ధర్నా చేసిన మిత్రులు ఉన్నారు, వాళ్ళని ఎవరిని తప్పు పడతలేము. సంకల్పం అనేది మరి డైరెక్షన్ ఎటు ఉండాలి? చట్టం చేసేటప్పుడే తెలుసు రాష్ట్రపతి ఆమోదం కావాలని. మీకు అందరికీ ఒక్క విషయం చెప్తా, బయట రాజకీయ పార్టీలు ఎవడన్నా వ్యతిరేకించుకోవచ్చు, కానీ శాసనసభలో శాసన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు 42% రిజర్వేషన్స్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అందుకే నేను సభలో కూడా చెప్పేది, ఏకగ్రీవంగా ఆమోదించడం ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన బిల్లు. అది బీసీ బిడ్డల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన బిల్లు. దీన్ని పాస్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది, అన్ని పార్టీలకు ఉంది. తీసుకుపోండి ఢిల్లీకి డెలిగేషన్లు, ఒత్తిడి పెట్టండి, ఒత్తిడి పెంచండి, దీన్ని ఉద్యమంగా మార్చండి అని చెప్పినాం. బిల్లు పోయింది, ఆర్డినెన్స్ వచ్చింది, ఆర్డినెన్స్ పోయింది, జీవో వచ్చింది, జీవో పోయింది, ఎన్నికలు కూడా వచ్చినాయి, ఖతమైపోయినాం. ఇవాళ 42% ముచ్చట మాట్లాడేటోడు లేడు. ఇలా మాట్లాడడం అనేది దురదృష్టకరమైన మాట అయిపోయింది. ఇటువంటి దుస్థితిలో మనం పోతున్నాం. మనం వీటన్నిటి వెనుక ఇవాళ మనకేమైంది? బీసీ కులగానే చేస్తామని 150 కోట్లు ఇస్తే ఒక పాలాభిషేకం చేసినాం.
బిల్లు పెడితే ఒక పాలాభిషేకం చేసినాం, శాల్వాలు కప్పినాం. ఆర్డినెన్స్ ఇస్తే మళ్ళీ పాలాభిషేకం చేసినాం, శాల్వాలు కప్పినాం. జీవో ఇస్తే పాలాభిషేకం చేసినాం, శాల్వాలు కప్పినాం. ఎక్కడికి ఉన్నాం మనం? చివరికి మోసపోయినాక ఏం చేసే పరిస్థితి లేకుండా మళ్ళీ ఉద్యమాల బాట పట్టాలనే ఆలోచన కొద్దీ ముందుకు నడుస్తున్నాం. దయచేసి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన సమాజం నిరంతరం మోసగించబడుతుందనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఒకరోజు అడిగిన ఏదో సందర్భం వచ్చింది. ఇవాళ ఎవడైతే రాజ్యాంగంలో చాలా గొప్పోళ్ళు ఉన్నారో, జడ్జీలు ఉన్నారో, వాడు ఒక మాట మాట్లాడతాడు మనకు. బీసీలకు ఒకటి ఉన్నది రిజర్వేషన్లో క్రీమీ లేయర్ అని. అసలు క్రీమీ లేయర్ అనే పదం రాజ్యాంగంలో లేదు, ఎక్కడ రాసి లేదు క్రీమీ లేయర్ అని. ఆ క్రీమీ లేయర్ అనే పదం ఏదో మనకు కూడా తెలియదు. నేను లేచి అడిగిన ఆ క్రీమ్ ఏందో దాని లేయర్ ఏందో మా బీసీలకు తెలియదు. ఆ క్రీమ్ తిన్నోళ్ళం కాదు, చూసినోళ్ళం కాదు, మానెత్తులు ఎందుకు క్రీమీ లేయర్ రాస్తారు ఈ జడ్జిలు అందరూ అని సుప్రీంకోర్టులో మేము రాజ్యసభలో ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ న్యాయ వ్యవస్థ కానీ రాజ్యాంగ వ్యవస్థ కానీ మనకు వ్యతిరేకంగా ఉన్న టైంలో మనం చేయాల్సిన పోరాటాలు చాలా ఉధృతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. రెండోది, అన్నిటికంటే ఎక్కువ ఇవాళ సమ్మన్న ఏదైతే అన్నాడో, గ్రామాలకు పోతే మొన్న సర్పంచుల ఎన్నికల్లో మరి మన బీసీలు పనిచేసినారు, వారికి వారు ఎన్నికలు చేసుకున్నారు. ఆ స్పిరిట్ని నిలపాల్సిన అవసరం ఉంది. అయిపోయినాయి సర్పంచ్ ఎన్నికలని, రేపొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీల సీట్లు ఇస్తారా మరి మనకు? నిజంగా బీసీలు ఎంతమంది గెలిచినలో లెక్క తీసుకొని, బీసీలకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్క తీసుకొని, మన జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ఇస్తాయా? ఇవ్వవు. దాంట్లో 25% సీట్లు కూడా ఇవ్వరు మనకు. దురదృష్టవశాత్తు ఎక్కడో ఒక్కడ వాడిని వ్యతిరేకించి మళ్ళీ మనం గెలిచి రావాల్సిందే తప్ప ఎక్కడా సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక త్రికోణంలో ఉన్నది. కింది బేస్లో మనం ఉంటాం. సర్పంచుల ఎన్నికల్లో అద్భుతంగా గెలుస్తాం, వార్డు మెంబర్లలో అద్భుతంగా సంఖ్య ఉంటుంది. పైకి వచ్చి ఎంపీటీసీ కాడికి వచ్చేవరకు కొంచెం తగ్గుతుంది, జెడ్పీటీసీకి వచ్చేవరకు సగం తగ్గుతుంది, ఎమ్మెల్యే ఎంపీకి వచ్చేవరకు మొత్తం పోతుంది. ఈ త్రికోణంలో మనం బంధించబడి ఉన్న నేపథ్యం ఇలా మనకు సమాజం మొత్తం కనబడుతున్నది. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, సమాజం ఎక్కడ మన బీసీల పట్ల ఫేర్గా లేదు. మా వెంకటనారాయణ కంటే ఒక ఆఫీస్ ఉన్నది, తెలుగు అకాడమీ పాతది, కానీ దాంట్లో పైసలు ఉన్నాయో లేవో తెలియదు. పుస్తకాలు ప్రింట్ చేయాలంటే పాత పుస్తకాలు అమ్మాలి, కొత్త పుస్తకాలు ప్రింట్ చేయాలి. తెలుగు మహాసభలు అయినప్పుడు మేము తిప్పలు పడి దాంట్లో కొంతమంది బీసీలవి కూడా పుస్తకాలు తెలుగు అకాడమీ ద్వారా ప్రింట్ చేయించగలిగినాం ఒత్తిడి పెట్టి. తెలుగు మహాసభలు అయ్యేటప్పుడు మేము ఒక బ్యాక్గ్రౌండ్ కార్యక్రమం చేసినాం. దీంట్లో ఎంతమంది బీసీలో వీలైతే అంతమంది చరిత్ర బయటికి తీసుకురావాలని. ఇవాళ మేరు కార్పొరేషన్ ఉన్నది, దానికి బడ్జెట్ ఇవ్వాలి. ముందురాజులకు, పద్మశాలులకు అనేక మందికి ఇలా కార్పొరేషన్లు ఇచ్చిండ్రు. నేను మా సారన్న, మేము సారయ్య గారు, మా చారి గారు కూడా సభలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బీసీల కార్పొరేషన్లు ఇచ్చిండ్రు. మా అన్న ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేరు సోదరులు వచ్చే శాల్వాలు కప్పే పాయ. రేపటి నుంచి ఏం ఆలోచిస్తారు? ఏదైనా ఇంత 4 పైసలు వస్తాయి, మన మేరు సోదరులకు మేలు చేస్తారు అనుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఆఫీసులు లేవు, పైసలు లేవు. ఎవరిని తిడతారు? మళ్ళీ రేపు పొద్దున మన వాళ్ళనే విమర్శిస్తారు. వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా, వాళ్ళకు కావాల్సిన నిధులు ఇవ్వకుండా దాదాపు 2000 కోట్లు బీసీ సంఘాలకు, బీసీ కార్పొరేషన్లకు ఇస్తామని మాట పెట్టి దాంట్లో రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి అలా రాష్ట్రంలో ఉంది. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులలో మనం కోరుకునేది ఏంటంటే, మన డిమాండ్స్ అంతా మనకు న్యాయబద్ధంగా మనం ఎంతున్నామో మనకంత వాటా రావాలి. ఖచ్చితంగా బడ్జెట్లో కూడా మనకు ఆ వాటా వచ్చే విధంగా మనం పోరాటాలు చేయాలి. కార్పొరేషన్లు ఇవ్వగానే కాదు, దానికి నిధులు ఇవ్వాలి, వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి. వాళ్ళ జాతి ప్రయోజనాల కోసం వారు స్కీములు తయారు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశాలు ఇవ్వాలని చెప్పి కూడా మనం ముందు బాగాన డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, సోదరుడు సుందర్రాజు గారికి ఇంకొక నా విన్నపం ఏమిటంటే, మీరు దీన్ని కంటిన్యూ చేయండి.
దయచేసి ప్రతి వారం ఎవరు వచ్చినా రాకున్నా ఒక మీటింగ్ అయితే పెట్టండి. మీకు హాల్ ఉన్నది, అవకాశం ఉన్నది, డయాస్ ఉన్నది, దాన్ని జూమ్ మీటింగ్కు కన్వర్ట్ చేయండి. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి ఉన్న బీసీ సోదరులను లింకేజ్ తీసుకోండి. ఎవరైనా ఒకరినో ఇద్దరినో మేజర్ స్పీకర్స్ని మాట్లాడించండి. దాదాపు సంవత్సరం పాటు ఇదే భావవ్యాప్తి కింది దాకా పోవాలి. ఒక సంవత్సరం పాటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ బీసీల ఎజెండా మీద పనిచేయడం అనేది కంటిన్యూ కావాలి. లాస్ట్ ఇయర్ ఎన్నికల గురించి మాట్లాడదాం. భావవ్యాప్తి లేకుండా ఎన్నికల గురించి మాట్లాడితే కూడా పొరపాటు అవుతుంది. నేను నిజంగా మీరు గతంలో పెట్టిన మీటింగు, మల్లన్న గారి మీటింగు నేను స్వయంగా పూనుకొని నేను నా కమ్యూనిటీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ గ్రామాలకు వెళ్ళి రమ్మని చెప్పి పిలిచినాం. తీరా వస్తే డయాస్ మీద మీతో పాటు ఇంకో ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకు నీకు సీట్ అని చెప్పి చివరికి మనల్ని గెలవకుండా చేసిపోయింది. ఒక్కరమే పోటీ చేసి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా సుందర్రాజు అనేవాడు ఇలా మాతో పాటు ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఉండేవాడు. ఆ రోజు ఉండేవాడు. కానీ అటువంటి దురదృష్టకరమైన నినాదాలు మన సంఘాలు తీసుకోవడం వల్ల మనం నష్టపోతున్నాం. అది అట్లా కాకుండా ఉండాలంటే ఫస్ట్ భావవ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ యూనిటీతో మనం ఫలితాలు సాధించే విధంగా మన కార్యాచరణ రూపొందించుకుందామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇవాళ వీరి సన్మాన సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ. సమ్మేళనం జరుగుతున్నటువంటి వేళ గౌరవనీయులు వెంకటనారాయణ గారు, గౌరవనీయులు వెంకట్రాజం గారులకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు చాలా చక్కటి బాబు అక్కడ ఏందా కాగితాలు కూర్చో సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు సుందర్రాజు గారు, వేదికపై ఉన్నటువంటి భాస్కర్ గారు, సారన్న గారు, బండా ప్రకాష్ గారు, వన్నాల శ్రీరాములు గారు, సాంబారి సమ్మారావు గారు, డాక్టర్ కాళీ ప్రసాద్ గారు, మా సోదరులిద్దరికీ వేదికపై ఉన్నటువంటి ఇతరత్ర మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దేశంలో మనమందరం ఒక్కసారి దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా ఆ దిశగా మనం ఆలోచించడం లేదు. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ దేశంలో మిత్రులారా, ఈ దేశాన్ని శాసించేటివి రెండు. ఒకటి రాజ్యాధికారం, రెండవది డబ్బు. ఈ రెండిట్లో 156% ఉన్నటువంటి బీసీల ప్రెజెన్స్ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగితే ఎందుకు ఈ రకమైనటువంటి దోపిడీ, ఎందుకు ఈ రకమైనటువంటి అన్యాయం, ఎందుకు ఈ రకమైనటువంటి అణచివేత? నా దృష్టిలో ముమ్మాటికి ఇది తెలియకుండా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కుట్ర. కారణం ఏంటంటే ఈ దేశంలో బీసీలం రెండవ శ్రేణి పౌరులుగా బతికేటువంటి దుస్థితి 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కొనసాగుతున్నది అని అంటే దాన్ని ఎదిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని మీ అందరికీ చేతులెత్తి మనవి చేస్తూ ఉన్నా. ఈ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది? ముందు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు, ఆ తర్వాత సృష్టించబడినటువంటి సంపద కేంద్రీకృతం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థలో వాళ్ళే ఉన్నారు. ఏం పాపం చేసేలో బీసీలు 42% రిజర్వేషన్లు అడిగితే అనేక రకాలైనటువంటి చట్టపరమైనటువంటి చిక్కులు కల్పిస్తూ ఉన్నారు. కారణం న్యాయ వ్యవస్థలో మన ప్రమేయం లేదు కాబట్టి ఖచ్చితంగా
బీసీలు రాజ్యాధికారం కైవసం చేసుకునేటువంటి దిశగా సాగే ఏ ప్రయత్నంలోనైనా నేను మనస్ఫూర్తిగా మీతో కలిసి పనిచేస్తా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడ మనమందరం సమావేశమైనాం. చూస్తే ఒక శక్తిలాగా కనబడతా ఉన్నాం. గంట తర్వాత భోజనం చేసి బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఎవ్వల పనులలో వాళ్ళం తలమునకలవుతూ ఉన్నాం. ఈడ నేను ఇందాక చెప్పినటువంటి మాటే మళ్ళీ చెప్తా ఉన్నా. ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం విజ్ఞానవంతులం. 50-60 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు ఊరికి 2-3 ఆధిపత్య కులాలు లేదా 2-3 వ్యక్తులు గ్రామాన్ని శాసించేవాళ్ళు. అప్పుడు డబ్బుల ప్రమేయం ఈ రీతిగా లేదు. వాళ్ళు శాసించేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మిగతా వర్గాలందరూ కూడా వాళ్ళను ఆశ్రయించుకొని బతికే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ మాటలు నమ్మి వాళ్లకు చెప్పినటువంటి విధంగా ఓట్లు వేసేటువంటి యంత్రాలుగా మాత్రం మనం పనిచేసినాం. ఎప్పుడైతే విజ్ఞానం పెరుగుతూ వచ్చిందో, బీసీలలో చైతన్యం పెరుగుతూ వచ్చిందో, వాళ్ళ మాట చెల్లుబాటు కానటువంటి పరిస్థితి వచ్చిందో, అప్పుడు ఎన్నికలను డబ్బుతో ప్రభావితం చేసేటువంటి ఒక దుర్మార్గపు కుట్ర జరిగింది. నేను ప్రత్యక్ష సాక్షిని, సమ్మారావు గారు ప్రత్యక్ష సాక్షి, ఆ రోజులలో రాజకీయాల్లో ఉన్నటువంటి వన్నాల శ్రీరాములు గారు ప్రత్యక్ష సాక్షి. శ్రీరాములు గారు ఒకసారి ఎన్నికల్లో 2-3 సార్లు పోటీ చేసిండు, గెలిచిండు, ఓడిపోయిండు. బహుశా ఆ రోజులలో వాళ్ళు పోటీ చేసినప్పుడు శ్రీరాములు గారు ఎమ్మెల్యే కావడానికి అయినటువంటి ఖర్చు 1,00,000 రూపాయలు అయి ఉంటుంది. ఈ కుట్ర మీకు అర్థం కావాలి. ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయాలంటే 50 కోట్ల నుండి 100 కోట్ల రూపాయలకు తీసుకుపోయింది కాబట్టి శాశ్వతంగా రాజ్యాధికారం బీసీలకు అందని ద్రాక్ష చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ద్రోహ ఫలితమే ఈ దుస్థితి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. మరి అటువంటప్పుడు మనల్ని దోచుకోవడం కోసం, మన మీద పెత్తనం కొనసాగించడం కోసం, మనల్ని ఈ రకమైనటువంటి కుట్రలో బంధిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత మనం చైతన్యవంతులం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గతంలో లాగా ఏ ఊళ్ళో కూడా బీసీ బిడ్డలు ఎవరి మీనో లేదా ఎవరినో ఆశ్రయించుకొని బతికేటువంటి స్థితిలో లేరు. ఎవరికి ఒకవారు ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి మనమందరం కూడా ఐక్యమైతే మనం పుట్టినటువంటి కులాల్లో ఉన్నటువంటి రకరకాల సంఘాలను ఏకతాటి మీదకి తీసుకొద్దాం. అన్ని కుల సంఘాలను కలిపి ఒక జేఏసీ లాగా ఏర్పాటు చేద్దాం. వెరసి నా సూచన, నా విజ్ఞప్తి ఏంటంటే బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం ద్వారా ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టి తీరుతాం, మీరు సహకరించండి అనేటువంటి నినాదం ద్వారా బీసీలను శక్తిగా తయారు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తమ్ముడిని ఇంకొక 2 minutes. ఈ దేశంలో రాజ్యాధికార విభజన, నేను చెప్పేటువంటి మాటలు ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు. రాజ్యాధికార విభజన ఏ రకంగా జరుగుతూ ఉన్నదో చూస్తే బీసీలలో 4 రకాలైనటువంటి బీసీలు ఉన్నాం. ఇక్కడ అప్పుడప్పుడు ఈ ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు బీసీల మధ్య చిచ్చు పెట్టేటువంటి దుర్మార్గానికి కూడా దిగజారుతూ ఉన్నాయి. ఇక్కడ 4 రకాలైనటువంటి కులాలలో ప్రాతినిధ్యం అంటే బీసీలలో మనకున్నటువంటి పెద్ద కులాలకు కూడా, ఈ పెద్ద కులాలకు కూడా ఏ రోజు ఇప్పటి వరకు వాళ్ళ దామాషాకు అనుగుణమైనటువంటి ప్రాతినిధ్యం దక్కినటువంటి పాపాన పోలేదు. కానీ ఏం చెప్తారు, ఎవరికైనా అవకాశం వచ్చే పరిస్థితి ఉంటే బీసీలకు న్యాయం జరిగితే గా కులాలకే వస్తుందని చెప్పి మిగతా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి దుర్మార్గం. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు 4 రకాలైనటువంటి బీసీలు ఉన్నారు. ఒకటి రాజ్యాధికారంలో అవకాశాలు దక్కుతున్నటువంటి కులాలు, 2
రాజ్యాధికారంలో అవకాశాలు అప్పుడప్పుడు దక్కుతున్నటువంటి కులాలు. మూడవది రాజ్యాధికారం అసలే అవకాశాలు దక్కని కులాలు. నాలుగవది రాజ్యాధికారం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి విషయం తెలియని కులాలు. ఈ 4 రకాల విభజన తర్వాత మనం గనుక మనసు పెట్టి ఏకీకృతం కాగలిగితే ఏం జరుగుతూ ఉన్నది దేశంలో, ఆధిపత్య కులాలు భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఆధిపత్య కులాలు ఇప్పటి వరకు ఏ ఒక్క కులానికి కూడా ప్రాతినిధ్యం దక్కనటువంటి సందర్భం లేదు. వాళ్ళు 1% ఉంటే 5% అవకాశాలు, వాళ్ళు 4 కులాలు ఉంటే 4 కులాలకు అవకాశాలు. ఇక్కడ అనేక కులాలుంటే కొన్ని కులాలకు అప్పుడప్పుడు అది దామాషకు అనుగుణంగా లేనటువంటి ప్రాతినిధ్యం. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ వేదిక నుండి నేను విజ్ఞులైనటువంటి పెద్దలకు, సభ ముందు ఉన్నటువంటి సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ శాసనసభలో 119 స్థానాలు ఉన్నాయి, 40 శాసన మండలి స్థానాలు ఉన్నాయి, దాదాపు 26 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, 33 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 50 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే వెరసి 300 పైన అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనమందరం ఒక్కటైతే ఇప్పటి వరకు రాజ్యాధికారంలో అవకాశం రాని ఒక నాయి బ్రాహ్మణ్నికి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు రాజ్యాధికారంలో అవకాశాలు రాని ప్రతి కులానికి కూడా ప్రాతినిధ్యం వస్తుంది. ఇప్పటి వరకు అవకాశం కలుగుతున్నటువంటి కులాలకు కూడా వాళ్ళ సంఖ్య కన్నా డబుల్ సంఖ్య, ఈరోజు అవకాశాలు కల్పించబడ్డ దానికన్నా డబుల్ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనం వాస్తవాలను గ్రహించి మన జాతుల్ని చైతన్యపరిచి మనమందరం కాక ఒక శక్తిగా ఒక యూనిటీతో బయలుదేరితే తమిళనాడులో జరుగుతున్నది అదే. ఇక్కడ ఇందాక కాళీప్రసాద్ గారు మాట్లాడుతూ మనం బిచ్చగాళ్ళం కాదు అని అన్నారు. ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనం పుచ్చుకునే వాళ్ళం, ఇచ్చే వాళ్ళం కాదు. అందుకనే చరిత్ర సృష్టించినటువంటి తమిళనాడులో బీసీలు ఇచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు పుచ్చుకునేటువంటి వాళ్ళ స్థితి కొనసాగుతుంది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం ఈరోజు సుందర్రాజ్ సోదరు ఏదైతే ఇనిషియేషన్ తీసుకోవడం జరిగిందో ఇది ప్రతి జిల్లాలో జరగాలి, వరంగల్లో కూడా ఇంకా విస్తృతంగా జరగాలి. మనమందరం వీలైనంత ఎక్కువ సార్లు కలుసుకుంటూ జరుగుతున్నటువంటి పరిణామాలను సమీక్షించుకుంటూ ఈ కుట్రలను కుతంత్రాలను మన ఐక్యత ద్వారా ఛేదించుకుంటూ బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే 2-3 తరాలు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనటువంటి ఈ సందర్భంగా 2-3 తరాల మన బీసీ బిడ్డలు 2వ శ్రేణి పౌరులుగా పుట్టడం, 2వ శ్రేణి పౌరులుగా బతికిడవడం, 2వ శ్రేణి బతుకులు దాన్ని ముగించడం జరిగింది. ఇవాళ మాలాంటి వాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి మేము ఇంకో 4-5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే ఎక్కువ. కానీ ఒకటే మానసిక సంఘర్షణ, ఏ బాధల్లోనైతే, ఏ అవమానాల్లోనైతే, ఏ అణచివేతకైతే దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు బీసీ జాతి బలి అవుతూ వస్తున్నదో ఇది పునరావృతం కాకూడదు, కొనసాగకూడదు. మన పిల్లలైన ఆత్మ గౌరవంతో ఈ దేశంలో ఉండేటువంటి అన్నిటి మీద మేము హక్కుదారులం అనేటువంటి పరిస్థితి కల్పించబడాలి. అటువంటి ప్రయాణంలో ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, బడుగు బలహీన వర్గాల్ని ఏదో పేరుతో ఐక్యత చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్న కార్యక్రమంలో పెద్దలు వెంకటనారాయణ గారు, వెంకటరావు గారు, వెంకటరాజ గారిని సన్మాన పేరుతో మమ్మల్ని అందరం పిలవడం జరిగింది. ఇది మన అందరి బాధ్యత, ఎవరి కాదంటలేను. అయినా ఇప్పుడే మిత్రు మా కాళీప్రసాద్ ఒక మాట చెప్పాడు, క్లియర్గా వాస్తవం చెప్పాడు. నేను ఒక పార్టీ, అన్నొక పార్టీ, అన్నొక పార్టీ, అన్నొక పార్టీ, 4 పార్టీలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతాం. అది ఎప్పుడైతే పక్కా పెడతామో అప్పుడు నిజమైన బీసీ నినాదం ముందుకు వస్తున్న విషయాన్ని నేను కూడా నమ్మేవాళ్ళు ఒక్కరిని.
ఈ కార్యక్రమంలో పెద్దలు మేము మొదటి నుంచి మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా మా అన్న ప్రకాష్ అన్న గారు ఇప్పుడు మాట్లాడుతూ బీసీలో పెద్ద దుకాణం పెడతాడు ఆయన. మాకు కూడా ఆయన మత్తు మందు పెట్టాడు. ఒక మాట చెప్పాలి, వాస్తవం అది అవసరం, అది అలాంటి వ్యక్తి. మాకంత నాలే లేకుండా కానీ ఆయన కొంచెం మొదటి నుంచి ఉంటే అందరికి చెప్పేవాడు మా అందరికీ. ఇప్పటికి కూడా ఆ శ్లోకం మీద కట్టుబడినందుకు రియల్గా ప్రకాశ్ అన్న మనసారా అభినందించాలి. మనందరం ఒక నాయకుడు అవసరం మనందరికీ. ఓపెన్గా మాట్లాడేవారు, ధైర్యంగా చెప్పేవారు, శక్తి కావాలి. అలాగే ఇప్పుడు మత్స్యాచారి గారు ఆపోజిషన్ లీడర్ ఇవ్వాలి కౌన్సిల్లో అవసరం స్పీకర్గా ఉండే వనాల శ్రీరాములు కానీ మా సమారావు కానీ మేమందరం కూడా డబ్బులు లేకుండానే రాజకీయాలు వచ్చిన బాపతి కాలం మేమందరం. కానీ ఇప్పుడు డబ్బులు కావాలి. కాళీపతి చాలా బాగా చెప్పాడు. కానీ డబ్బులతోనే జరిగే రాజకీయాలు ఇవన్నీ. ఎవరైనా సరే బలైన వర్గాలైనా ఏ వర్గమైనా డబ్బులు లేవంటే ఎలక్షన్ పోటీ చేసే పరిస్థితులు లేవు. మనం రాజకీయ పార్టీలు కూడా ఎన్ని కోట్లునే చెప్పండి టికెట్ ఇవ్వాలా వద్దా అడిగే పరిస్థితి వచ్చింది. దానికి మనలో ఐక్యత అంటూ రావాలంటే ఒక ఉద్యమం అంటే రావాల్సిందే. ఉదాహరణకి నాకు పాత్రలు గుర్తొస్తున్నాయి. నేను చాలా చిన్నపిల్లవాడిని. ఈ జిల్లాకు సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, పరమాజీ గారు కానీ, క్రీశేషులు ముత్యాల సత్యనారాయణ గారు, మాచల జగన్నాథ్ గారు, గండేలయ్య గారు, వీరందరూ కూడా తాలూకా స్థాయిలో తిరిగినప్పుడు నేను చిన్నపిల్లగా వాళ్ళంబడి తిరిగిన బాపతి కానీ అందరు తిరిగి లాస్ట్కు అందరు కలిసి గౌతుల స్థాయిరం గారిని పిలవాలని ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది మొగలై హాల్లో. దానికి పోవడానికి ఎవరంటే జయశంకర్ సారును, మాచల్ జగన్నాథం, ముచ్చల సత్యనారాయణ అక్కడ పోయి వారిని అపాయింట్మెంట్ పిక్ చేసుకుని వచ్చినాం. రియల్గా ఒక 1000-2000 మంది ర్యాలీ అనుకున్నారు పెద్దలు. సుమారు 10,000 మంది వరంగల్ రైల్వే స్టేషన్ టు కృష్ణకాళి వరకు వచ్చినాం. అప్పుడు అర్లపుచ్చయ్య గారు అక్కడే కిరాయకుండేది. ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. అలాంటి ఉప్పనలాగా కార్యక్రమం వస్తే తప్పకుండా బీసీలో ఐక్యత పెరుగుతుంది. సుందరరాజు గారు ఇప్పుడు కొంత గుర్తొస్తారు నాకు. ఆ రోజులు కొంచెం ఇప్పుడు శ్రీకాంత్ చుట్టాడు పెద్దలు. మన మిత్రుడు సుందరరాజు గారు కూడా చైర్మన్ అప్పుడు కూడా ఉంది లోపల, కానీ ఎక్స్పోజ్ కాలే. కానీ ఇప్పుడు ఏదో విధంగా ఆతృత పడుతున్నాడు. ఏదేమైనా కానీ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు కనుక ముందుకు వస్తే కుల సంఘాలు ఇవాళ ఒక కుల సంఘం అది హాల్గా ఎక్కువ అవుతుంది. బీసీ అంటే ఐక్యంగా వాళ్ళు ఎత్తలేరు. ఇప్పుడు ఇవాళ మా వెంకటరాజం గారికి వరంగల్ పద్మశాల నాతో నేను మాట్లాడుకున్నారు. కనీసం ఒక 5-6 మంది 1000 మందితో పెట్టాను. ఒక కాన్ఫరెన్స్ ఉంచే మొత్తం జిల్లా సంబంధం వచ్చిన ఇలా ఎంతమంది ఉన్నాం మనం. అంటే కులం అంటే ఎక్కువ వస్తారు, బీసీలు అంటే ఐక్యత లేదనే విషయాన్ని చాలా ఉంది. ఏదేమైనా కానీ కుల సంఘాలు అందరూ కూడా బీసీ నినాదంతో ఒక అడుగు ముందుకేస్తే తప్ప ఏ కులం ఆ కులం అంటే కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. నేను ఉన్న రజక సంఘం అంటే నేను తిరగని చెప్తాం. అలాగనే చారి అబ్బాయి సార్ ప్రకాష్ అన్న మౌదాస్ అంటాడు, మా రామన్న మా సమ్మన్న పద్మశాలి అంటాడు, మా డాక్టర్ సాబ్ కూడా క్యాస్ట్ వైజ్ ఉన్నాం. కానీ ఏ క్యాస్ట్ ఉంటేలే కానీ ఐక్యతకు మనందరం పనిచేసినప్పుడే తప్పకుండా మనం అనుకున్న గోల్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సమ్మారావు ఒక మాట చెప్పాడు అన్నగారు. వారు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా జిల్లా చైర్మన్ ఎదిగిన కనుక గ్రామీణ ప్రాంతం తెలుసు. ఏదేమైనా కానీ మనందరం కూడా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం జరిగి చాలా వరకు బీసీలు గెలిచారు. సర్పంచులు అందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గెలిచారు అందరూ. ఆ శ్లోకం మనం ముందు రోజే వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల విషయం కానీ ఎంపీటీసీ విషయం కానీ అడుగు ముందుకేస్తేనే శాసనసభ ఎన్నికలకు మనకు అవకాశం వస్తుంది. వీళ్ళది ఈ కాన్స్టిట్యూన్సీలో ఇంతమంది ప్రజాప్రతినిధులు వెనుకబడి కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక తప్పనిసరి ఆ ప్రాంతాన్ని బీసీకే కేటాయించాలని ఒక స్లోగన్ వచ్చినప్పుడే మనందరూ న్యాయం జరుగుతుంది. ఏమిటో రాదు. ఎవరో ఉండే డబ్బులు ఉన్నవాడు కావాలి, వాళ్ళకున్న సంబంధం వ్యక్తి కావాలి. ఇవన్నీ రకాల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిగమించాలంటే మనలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బలంగా వచ్చినప్పుడే తప్పకుండా సక్సెస్ అవుతానే నమ్మే వాళ్ళని నేను ఒక్కరిని, ముఖ్యంగా సుందరరాజు గారిని మనం నియంగా అభినందించాలి. మేమందరం ధైర్యం చేయలే, కానీ ధైర్యం చేసి ముందుకు వచ్చిన పాపం ఈ చేదోడు వాడికి మేము అనుకున్నాం. ఇంకా మేము కూడా ఫీల్డ్లో రాలే ఎవరం. అందుకు వేదిక పైన పెద్దలందరికీ కూడా ఒక్కడు అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఎప్పుడైనా సరే మన ఫీల్డ్లో లేకపోతే మన అయిపోయింది మన సర్వీస్. ఏజ్ కూడా మీద పడే అందరికీ బాధ్యతలు ఉన్నాయి కనుక ఇలాంటి వారు ముందుకు వచ్చినప్పుడు ఏ విధంగా ఇవాళ సంతోషం అనిపిస్తుంది నాకు. ఇవాళ చాలా మంది తక్కువ కాదు, ఇక వేదిక పెద్దలను చూసి
ఇలా మీడియా మిత్రులందరూ చెప్తారు, అన్ని రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ ఒక వేదికపై ఉన్న విషయాన్ని చాలా ఇది ఒకటి. ఏదైనా సరే శ్రీకాంత్ చుట్టాను వరంగలే. తెలంగాణ ఉద్యమం కానీ ఏ ఉద్యమం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. రియల్గా ఇక్కడి నుంచి బీసీ ఉద్యమం రావడం అంటే ఇలాంటి అందరం కూడా మనం తప్పకుండా ఒక వేదికపై వస్తే మన నాయకులకు మన పెద్దలందరికీ మన కింది వచ్చే కొత్త తరానికి మనోధైర్యం ఇచ్చేవాళ్ళు అవుతారని నమ్ముతూ అవకాశం కల్పించిన సోదరు సుందరరాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పటికే మనం 70 ఏళ్ళు వెనకబడి ఉన్నాం. మనం ఇంకా కలవకపోతే మన తాతలు తండ్రులు బానిసత్వంలో ఉన్నారు, మనం బానిసత్వంలో ఉన్నారు. రాబోయే తరంలో మన పిల్లలు మనవలు మనవరాలు కూడా ఈ బానిస బతుకులు ఇలానే కొనసాగుతుంది. మనం పక్క రాష్ట్రం తమిళనాడులో వచ్చిన చైతన్యాన్ని ఈడ మనం తీసుకురాగలుగుతానే, ఆ ద్రావిడియన్ మూమెంట్ లాగా బీసీ మూమెంట్ను ఇక్కడ తెలంగాణలో తీసుకొస్తేనే కానీ మన బతుకులు మారవు, మన పిల్లల బతుకులు మారవు. ఇవన్నీ రావాలంటే మనం సమయం ఇవ్వాలి. మనం ఎంత బిజీ అంటే మన మీటింగ్లకు మాత్రం సమయం ఉండదు, కానీ పార్టీలు పిలిస్తే మాత్రం మనం అన్ని గంటలు రోజులు ఆ జెండాలు కట్టడానికి కుర్చీలు వేయడానికి ఓ అనుకుంటూ పోతాం. మనలో చైతన్యం వస్తే మన మీటింగ్ వచ్చేటప్పుడు మనం నలుగురిని తీసుకొని రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ బానిస సంఖ్యలలో తెంచుకోవాలంటే మనం సమయాన్ని కేటాయించాలి. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ అన్నాడు, తుమారా ఖూన్ దేవ్ హమ్ ఆజాద్ దేతే అన్నారు. ఇవాళ మేము ఖూన్ ఏం అడగం కానీ, రక్తం ఏం అడగం కానీ సమయాన్ని అడుగుతాను. ఇవాళ బీసీలు సమయాన్ని ఇస్తే రాబోయే రాజ్యాధికారంలో మనం కూర్చోబెట్టచ్చు. ఇక్కడ మన దాంట్లో ఎవరు దక్కున్నది చెప్పు? మన ప్రకాశన్న సీఎంకు దక్కనా? బండ ప్రకాశన్న మన సారన్న తక్కువనా బీసీ సీఎంగా రావడానికి? మన మధుసూదన్ చారి సార్ తక్కువనా? మన దాంట్లో టాలెంట్ తక్కువనా? ఏది తక్కువన్నది మన దాంట్లో? ఒకటే తక్కువన్నదంటే మన ఐక్యత. మనం చాటుకోగలిగితే వాళ్ళు 3% ఉన్నోళ్ళు ఆ పీఠ మీద కన్నేసి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాయింది. ఇవాళ 50% ఉన్న మనం దాంట్లో 10% అయినా కానీ మనం ఆలోచించగలిగితే ఆ కుర్చీ వైపు మన వాళ్ళని ఎందుకు తీసుకుపోలేము? ఓట్లు మన అయినప్పుడు సీట్లు మన ఎందుకు కావు? ఇవి సభలకు కాకుండా 4 గోడల మధ్యలో కాకుండా మన ఊర్లో ఈ పంచాయతీ పెట్టగలిగితే ఇంకెన్నాళ్ళు? ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నది మనందరికీ తెలుసు, రోడ్ల మీదకి ఎక్కిందంతా మనం అని తెలుసు మనందరికీ. వంట వార్పులో కూడా కుల సంఘాల పేరు మీద మనమే పైసలు చందాలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసినాం. తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణలో మా అన్నల వాటా ఏమైంది? తెచ్చుకునేదాకా మనం పక్కన కూర్చోబెట్టుకుంటారు. తెచ్చుకున్న తర్వాత మాత్రం అధికారంలో ఇచ్చిన మాత్రం అధికారానికి దూరంగా ఉంచుతారు. అది ఎక్కడ లోపం జరుగుతుంది? అది మనం ఆలోచించాలి. మనం ఇవాళనే అందరం కలిసి ఒక ప్రమాణం చేయాలి. మనం ఐక్యంగా ఫస్ట్ మన కులంలో ఐక్యత తీసుకురావాలి, కులాన్ని బలంగా చేయాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన కులాలను బలంగా చేయగలిగితే అన్ని కులాలు కనుక జాయింట్ యాక్షన్ పెట్టుకుంటారో ఏం పెడతారో కానీ అన్ని కులాలను ఒక తాటి మీదకి తీసుకురాగలిగితే మనతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మనం ఐక్యంగా లేం కాబట్టి వీళ్ళ బీసీలతో ఏమవుతుంది రాబోయే అన్నట్టున్నది. మనం తమిళనాడు మోడల్ తీసుకోవాలి. ఆడ 160 నుంచి 170 మంది ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారు, ఎంబీసీ వాళ్ళు ఉన్నారు, మంత్రులు వాళ్ళు ఉన్నారు. వడ్డిచ్చే కాడ మనం ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ పట్టుకొస్తాం. 9th షెడ్యూల్ పెట్టి వాళ్ళు రిజర్వేషన్ తెచ్చుకున్నారు. ప్రతి జాబులల్లో సగం శాతం ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో బీసీలు అవపడతారు తమిళనాడులో. మనం ఇంకా అడుక్కునే స్థాయికి వచ్చినాం. ఈడబ్ల్యూఎస్ అని వాళ్ళు తెచ్చుకున్నారు,
10% రాసుకున్నారు ఉద్యోగాలలో, అడ్మిషన్ల చదువులల్లో. అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు రాసుకోగలిగారు. ఇవాళ జీవన్ రెడ్డి గారు మొత్తుకుంటాడు, మా 10% పేదోళ్ళు లేర్రా భయ్, మా దాంట్లో మాకు 10% ఇచ్చేళ్ళు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆ వర్గాలే మొత్తుకున్నా కానీ మనకు సోయెత్తలేదా? ఇవాళ మనకు సోయి తెచ్చుకొని మనం కాక గట్టిగా కలిసి పోరాడగలిగితే అసాధ్యమైన పని కాదు. మనందరికీ తెలిసి ఎలక్షన్లల్లో ఏ పార్టీకి అగ్రవర్ణాలు కలిస్తే వాళ్ళంతా పోలరైజ్ చేసి వాళ్ళని గెలిపేయడానికి చూస్తారు. కానీ మనకేమనుకుంటాం, మన పార్టీలో చాలా ముఖ్యం, ఆ పార్టీలో ఎవరు నిలబెట్టినా మనం వాళ్ళ గురించే కష్టపడతాను. కాస్త మనం ఆలోచించి మన ఐక్యతగా రావడానికి, మనలో ఐక్యత తీసుకురావడానికి ఏ మూమెంట్ చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, దాని మీద మాట్లాడవలసిందిగా కోరుచు.